మాట అంటున్నాడు. ఎటువంటి వాడు కృష్ణుడు అనుకున్నావు? ఆదిజుడైన అందమైన పద్యం ఇచ్చారు ఇక్కడ. ఆదిజుడైన బ్రహ్మ ఉదయం వనుకు ఆస్పదమైన వాడు, సృష్టికర్త అయిన బ్రహ్మకు కూడా కారణమైనటువంటి వాడు, వేదాది సమస్త వాంగ్మయంలో ప్రతిపాదింపబడే పరమాత్మాతుడు, లోకముల్లో ఆదేయని త్రిలోకములు ఆయన పూజిస్తూ ఉంటాయి అని తెలిసినటువంటి పితామహుడు మా తాతగారు దామోదరుని చెప్పాడే. అలాంటిది నువ్వు కాదని ఎలా అంటున్నావు? ఇది నువ్వు కూడా ఇక్కడ సహనంతో కూర్చోవలసిన విషయం. ఇది కృష్ణుని యథార్థతత్వం తెలిసినవాడు భీష్ముడు. వేద తత్వేన కృష్ణం భీష్మశ్చేదిపతే భృశం నహేనంతం తథా వేత్త యథైనం వేద కౌరవ. కృష్ణతత్వాన్ని తెలుసుకున్న విధంగా ఇంకెవరు తెలుసుకోలేరు. ఈ మాట గుర్తుపెట్టుకోవాల్సింది. భాగవతోత్తముల్లో ప్రధానమైన వాడు భీష్ముడు. ఇక్కడ భీష్ముడి గురించి మనం మాట్లాడేటప్పుడు తెలుసుకోవాల్సింది, భీష్ముడిని గమనిస్తూ ఉంటే ఒక మహాయోగిలా కూర్చుంటాడు భీష్ముడు. ధర్మాధర్మములు మాట్లాడుతున్నప్పటికీ కూడా ఒక యోగి వలె ఉంటాడు భీష్ముడు గమనించుతూ ఉన్నప్పుడు. అంతేకాదు ఆయనకి జరగనున్నది కూడా తెలిసినటువంటి శక్తి ఆయన వద్ద ఉన్నది. అలాంటి మహాత్ముడు మాట్లాడుతుంటే ఇలా అవమానించడం అనేటువంటిది కూడని పని. అప్పుడు భీష్ముడు చెప్తున్నాడు, తప్పు చేస్తున్నా ధర్మరాజా, అతన్ని అంత అనునయించి మెత్తగా మాట్లాడకూడదు సుమా. ఎందుకంటే కృష్ణుణ్ణి అర్చించడాన్ని ఆవిడ అంగీకరించలేదో వాడు అనునయానికి కానీ మృదువుగా మాట్లాడడానికి అర్హుడు కాడు. నాస్మై దేయో హ్యనునయ నాయమర్హతి సాంత్వనం. ఎందుకంటే లోకవృద్ధతమే కృష్ణే యోర్హణాం నాభిమన్యతే. లోకంలో అందరికంటే వృద్ధతముడు కృష్ణుడు. వృద్ధతముడు అంటే అతి పెద్దవాడు. అయ్యా వసుదేవుడు కొడుకు కదా, వసుదేవుడి కంటే పెద్దవాడా అంటే ఇక్కడ గొప్పవాడు అని అర్థం తీసుకోవాలి. అందరికంటే గొప్పవాడు కృష్ణ పరమాత్మ, అందులో సందేహం లేదు. పైగా ఒక మాట గుర్తుపెట్టుకో, ఒకడి చేత ఓడిపోయి మళ్ళీ అతడి చేత రక్షింపబడితే ఓడిపోయిన వాడు ఆ గెలిచిన వాడిని గురువుగా భావించాలి. అలాంటప్పుడు ఇక్కడున్న రాజన్యులందరూ కృష్ణునే గురువుగా భావించాలి. ఒక మాట, ఇక్కడ కూర్చున్న రాజులందరిలో దేవకీనందనుడైన కృష్ణుని పరాక్రమం చేత ఓడిపోయిన వాళ్ళు తప్ప గెలిచిన వాళ్ళు ఒక్కరు లేరు. ఒప్పుకుంటారేమో చూడు అన్నాడు. నిజానికి కృష్ణ పరమాత్మ పరాక్రమం జరాసంధాతులకు తెలుసు. వాడు పోయినప్పటికీ కూడా ఈ శిశుపాలుడికి మాత్రం తెలియదా? పెళ్ళికి వెళ్ళాడు కదా రుక్మిణి, ఏమైంది? ఆఖరికి జరాసంధుడు కూడా మన ఇక్కడ ఏం చాలేమో నాకు తెలుసు, 17 దండయాత్ర అనుభవంతో చెప్తున్నాను. బ్రతకవచ్చు వడల ప్రాణంబులుండిన బ్రతుకు కలిగేదేని భార్య కలదు, బ్రతికి తీవు భార్య పట్టు దైవమెరుంగు వగవ వలదు చైద్యా వలదు వలదు అని పోతన గారు చాలా చక్కగా చెప్పారు కదా. ముందు బతికే చాలు పద వెళ్ళిపోదామని తీసుకెళ్ళిపోయి శిశుపాడిని. అప్పుడు ఏం జరిగింది?